హాయ్ ఫ్రెండ్స్, మన గుడ్డు ఎగరాయల పులుసు ఎలా చేయాలో చూద్దామండి. అలాగే ఇదిగోండి పచ్చిమిరకాయలు ఇలా మన నోట్లో పెట్టుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కూడా సన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. అలాగే కొత్తిమీర కూడా మనం సన్నగా తరిగిన పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇవన్నీ రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి సిద్ధం చేసుకోవాలి. ఇవ్వండి మన వంకాయలు, ఇవి పావు కేజీ వంకాయలండి. అలాగే 900 గ్రాములండి మొత్తం చేప. అలాగే 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, కొద్దిగా కొత్తిమీర. ఇదిగోండి వంకాయలు పావు కేజీ. ముందుగా 4 పచ్చిమిరకాయలు ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. బాగా వేగాలండి. అలాగే ఒక చిన్న స్పూను పసుపు, అలాగే 2 స్పూన్ల సాల్టు, ఇదిగోండి పావు కిలో వంకాయలు ఇలాగ మన నోట్లో పెట్టుకొని మధ్యలో చూసుకోవాలి. చిన్నగా ఏమన్నా పుచ్చయ్యి ఉంటాయేమో చూసుకొని మనం ఉప్పు నీళ్ళు వేసుకుని ఉంచుకోవాలి. ఇలాగా ఇవ్వండి 900 గ్రాములండి. కేజీకి కొంచెం తక్కువ, 100 గ్రాములు తక్కువ. కేజీకి 100 గ్రాములు తక్కువ అండి. 900 గ్రాములు చేపకి మనం ఈ క్వాంటిటీలో వేస్తాము. కొంచెం పెద్ద స్పూన్తో 2 స్పూన్ల కారం, బాగుంటుందండి. మిల్లి పట్టించిన కారం కదా, అందుకే ఎర్రగా ఉంది. వంద గ్రాముల చింతపండు ముందుగా నానబెట్టుకొని మనం పులుసు తీసుకొని అలా ఉంచుకోవాలి. పిప్పి రాకుండా చెయ్యి అడ్డం పెట్టుకొని మనం ఇందులో వేసేసుకున్నాక అన్నీ శుభ్రంగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాము. ఇంకోండి ఒక 10 నిమిషాలు ఆగి చూసుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికించుకుంటే బాగుంటుందండి. మనం అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర కలిపి నూరిన పేస్ట్ అండి ఇది. ఆ పేస్ట్ని కూడా ఇదిగోండి ఇలా పేస్ట్ని నూరుకొని పెట్టుకోవాలి. పెట్టుకుని అది కూడా వేసుకొని కొంచెం వాటర్ కలిపి వేసుకుంటే బాగుంటుందండి. లేదా గరిటె కలిపితే మళ్ళీ చేప కొంచెం ఉడికింది కదా, ఇడిపోతుంది. అందుకే ఇలా బాండిని క్లాత్ పెట్టుకొని తిప్పుకోవాలి. ఇంత 50% ఉడికాక మనం ఇంకా గరిటె పెట్టి కలపకూడదు, విడిపోతాయి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రియా ఫుడ్ ఛానల్ని. గుడ్డు ఎగరాయల పులుసు అండి. ఇదిగోండి ఇలాగా మనం కొత్తిమీర తరిగి పెట్టుకున్నాం కదా సన్నంగా, అది కూడా పైన చల్లేసుకోవాలి. 2 లేయర్ల కింద అలా చల్లుకోవాలి. చల్లుకొని మళ్ళీ 2 నిమిషాలు అలా మగ్గనిద్దాము. పులుసు బాగా దగ్గర పడాలండి, పలచగా ఉండకూడదు, చిక్కబడాలి. ఇలా బాగా మనం సన్న మంటలోని ఇలా ఉడికించుకోవాలండి పులుసు చిక్కబడే వరకు. ఇదిగోండి ఇంత చిక్కబడిన చూసారు, దగ్గర పడేదాకా ఉంచి మనం దించుకోవాలి. నచ్చితే